విప్లవం అన్న పదం వినగానే ముందుగా గుర్తొచ్చే పేరు భగత్ సింగ్. ఇండియన్స్ గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్, గ్రేటెస్ట్ రెవల్యూషనరిస్ట్. దేశం కోసం ఎన్నో సాహసాలు చేసి కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్వాతంత్ర కాంక్షను రగిల్చారు. బట్ ఇట్ ఆల్ కేమ్ విత్ ఎ కాస్ట్. 100 ఏళ్లు బతకాల్సిన వ్యక్తి 23 ఏళ్లకే మృత్యువును స్వాగతించాల్సి వచ్చింది. అసలు మీలో ఎంతమందికి భగత్ సింగ్ చివరి రోజుల గురించి తెలుసు? లాహోర్ జైల్లో చాలా చిన్న గదిలో ఎప్పుడూ దుర్వాసన వచ్చే చోట ఆయన జీవించాల్సి వచ్చింది. సొంత మనుషులు వెన్నుపోటు పొడిచినా, వారి వల్ల ఉరిశిక్షను ఎదుర్కోవాల్సి వచ్చినా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భగత్ సింగ్ ఆయన కుటుంబ సభ్యులు చివరిసారిగా కలిసినప్పుడు ఉద్యమకారుల కుటుంబం ఏడవకూడదు అని వారి కన్నీళ్లు తుడిచారు. మృత్యువు సమీపిస్తున్నప్పుడు ఇలా చెప్పడం ఎవరికి సాధ్యమవుతుంది? చివరి కోరిక ఏదైనా ఉందా అని అడిగితే, మళ్లీ ఈ దేశంలోనే పుట్టాలి, ఈ దేశానికి మళ్లీ సేవ చేయాలంటూ ఉరికంబమెక్కిన భరతమాత ముద్దు బిడ్డ భగత్ సింగ్. కానీ భగత్ సింగ్ సగం కాలిన మృతదేహాన్ని అధికారులు రోడ్డు పక్కన వదిలేసి పారిపోయారు. వీటి గురించి అసలు మీకు తెలుసా? భగత్ సింగ్ చివరి రోజుల గురించి డీటెయిల్డ్ గా ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్, భగత్ సింగ్ ని ఎవరు వెన్నుపోటు పొడిచారు? భగత్ సింగ్ గురిని ఆపేందుకు మహాత్మా గాంధీ అసలు ప్రయత్నించారా అన్న విషయాలపై అసలు నిజాలను ఇక్కడ చెబుతాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భగత్ సింగ్ చివరి రోజుల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 1928లో సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా లాహోర్లో జరిగిన నిరసనల్లో లాలా లజపత్ రాయ్ని పోలీసులు దారుణంగా కుట్టారు. తీవ్ర గాయాలకు చికిత్స పొందుతూ లాలా లజపత్ రాయ్ ప్రాణాలు కోల్పోయారు. లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భగత్ సింగ్ తో పాటు హిందూ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్లోని విప్లవకారులు పోలీస్ అధికారి స్కాట్ ని చంపాలని ప్లాన్ చేశారు. కానీ ఆ సమయంలో స్కాట్ బదులు శాండర్స్ ని భగత్ సింగ్, రాజ్ గురులు చంపేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి కోల్కతాకు, అనంతరం ఆగ్రాకి వెళ్లిన భగత్ సింగ్ తోటి విప్లవకారులను కలిశారు. దేశంలో విప్లవాన్ని అణచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొస్తోందని వారికి తెలిసింది. బిల్లుకు నిరసనగా దాడి చేయాలని విప్లవకారులు నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం 1929 ఏప్రిల్ 8న సెంట్రల్ అసెంబ్లీలో ఎవరికీ గాయాలు కాకుండా బాంబులు వేసిన అనంతరం భగత్ సింగ్, బటకేశ్వర్ దత్ అనే మరో విప్లవకారుడు పోలీసుల వద్ద లొంగిపోయారు. ఈ సంఘటనలను కవర్ చేస్తూ ఇప్పటికే 2 డీటెయిల్డ్ వీడియోలను చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత వాటిని కూడా చూసేయండి, మీకు చాలా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీ బాంబింగ్ ఘటన తర్వాత భగత్ సింగ్ ని లాహోర్ లోని మైన్ వాలీ జైలుకు తరలించారు. కానీ రాజ్ ఎక్కడున్నా రాజే. జైల్లో భారతీయ ఖైదీల దయనీయ పరిస్థితిని చూసి భగత్ సింగ్ చలించిపోయారు. యూరోపియన్ ఖైదీలకు చాలా ఫెసిలిటీస్ లభిస్తూ ఉంటే పొలిటికల్ ప్రిజనర్స్ గా, అండర్ ట్రయల్స్ గా జైల్లో జీవిస్తున్న భారతీయులను కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదని ఆయనకు అర్థమైంది. అందుకే వ్యవస్థపై పోరాడాలని నిర్ణయించుకుని నిరాహార దీక్షకు కూర్చున్నారు. భగత్ సింగ్ వ్యవహారం తలనొప్పిగా మారిందని భావించిన బ్రిటిషర్లు ఆయన్ను మైన్ వాలీ జైలు నుంచి లాహోర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ కూడా ఆయన తన నిరాహార దీక్షను కొనసాగించారు. అయితే ఆ సమయంలోనే లాహోర్ సెంట్రల్ జైల్లో ఉన్న ఉధమ్ సింగ్ భగత్ సింగ్ ని కలిశారు. జలియన్ వాలా బాగ్ లో మారణ హోమానికి కారణమైన మైఖేల్ ఓ టైర్ ని ఏదో ఒక రోజు చంపుతానని భగత్ సింగ్ ముందు ప్రతిజ్ఞ చేశారు. ఈ ఘటన జరిగిన 11 ఏళ్లకు తన హామీని ఉధమ్ సింగ్ నెరవేర్చుకున్నారు. మరోవైపు భగత్ సింగ్ చేపట్టిన హంగర్ స్ట్రైక్ ఇతర జైళ్లకు కూడా వ్యాపించింది. భారతీయ ఖైదీలు నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. బ్రిటిషర్లు యాజ్ యూజువల్ గా వీరిని అణిచివేసేందుకు ప్రయత్నించారు. వారి చేత అన్నం తినిపించేందుకు విఫలయత్నం చేశారు. చివరికి నీళ్ల కుండీల్లో నీళ్లకు బదులు పాలు పోశారు. ఖైదీలు నీళ్లు తాగడం ఆపేశారు. కానీ నిరాహార దీక్షను మాత్రం పక్కన పెట్టలేదు. అటు జైళ్లలో ఖైదీల దయనీయ పరిస్థితి, నిరాహార దీక్ష గురించి ప్రజలకు తెలిసింది. సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. జైళ్లలో జరుగుతున్న పోరాటానికి కాంగ్రెస్ సైతం మద్దతిచ్చింది. కానీ బ్రిటిషర్లలో చలనం లేదు. రోజులు గడిచే కొద్దీ నిరాహార దీక్షకు కూర్చున్న వారి ఆరోగ్యంపై ఆందోళనలు పెరిగాయి. అనేక న్యూస్ పేపర్లు వారి డైలీ హెల్త్ బులెటిన్స్ ని ప్రచురించడం మొదలుపెట్టాయి. అది చదివిన ప్రజల రక్తం మరిగిపోయేది. భగత్ సింగ్ తో పాటు ఇతరులకు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అల్టిమేటంలు జారీ అయ్యాయి. చివరికి ఖైదీల పరిస్థితిపై జైలు ఎంక్వైరీ కమిటీ వేసింది. ఖైదీలను బాగా చూసుకుంటామని, ప్రత్యేక ఆహారం ఇస్తామని, ఇతర వెసులుబాట్లను కూడా కల్పిస్తామని బ్రిటిష్ ప్రభుత్వం హామీనిచ్చింది. దీంతో కొన్ని చోట్ల ఖైదీలు నిరాహార దీక్షను విరమించారు. కానీ బ్రిటిషర్లు మాట మీద నిలబడరని తెలిసిన భగత్ సింగ్ మాత్రం హంగర్ స్ట్రైక్ ని కొనసాగించారు. అయితే ఖైదీల ఆరోగ్య సమస్యల దృష్ట్యా నిరాహార దీక్షను విరమించాలని ఆయన్ని కాంగ్రెస్ అభ్యర్థించింది. దేశ స్వాతంత్ర్యం కోసం తన వంతు కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై గౌరవంతో 1929 అక్టోబర్ 5న, అంటే నిరాహార దీక్షను చేపట్టిన 116వ రోజున భగత్ సింగ్ నిరాహార దీక్షను విరమించారు. ప్రపంచవ్యాప్తంగా ఇదొక రికార్డుగా మారింది.
ఇటు హంగర్ స్ట్రైక్ నడుస్తుండగానే కోర్టులో ఢిల్లీ సెంట్రల్ బాంబింగ్ కేసు విచారణ కొనసాగింది. ఈ కేసులో భగత్ సింగ్, బటకేశ్వర్ దత్తులను దోషులుగా తేలుస్తూ వారికి జీవిత ఖైదు శిక్ష విధించింది కోర్టు. జీవిత ఖైదు శిక్ష కొనసాగి ఉంటే భగత్ సింగ్ జీవితం 23 ఏళ్లకే అర్థాంతరంగా ముగిసిపోయేది కాదు. కానీ లాహోర్లో పోలీస్ అధికారి శాండర్స్ హత్య కేసు భగత్ సింగ్ తో పాటు అప్పటికే అరెస్టైన సుఖ్దేవ్, రాజ్గురులను వెంటాడింది. పోలీసు హత్య కేసు రుజువైతే ప్రాణాలు పోతాయని భగత్ సింగ్ ఎప్పుడూ భయపడలేదు. ఇన్ఫాక్ట్ తనలాంటి విప్లవకారుల ఆలోచనలు, ఆశయాలను అఖండ భారతదేశానికి తెలియజేసేందుకు కోర్టులను ఒక వేదికగా మార్చుకున్నారు. కోర్టు విచారణలకు హాజరైన ప్రతిసారి ఇన్క్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసేవారు. బ్రిటిషర్ల అరాచక పాలనతో అల్లాడిపోతున్న భారతీయుల దీన స్థితిని, జైల్లో ఖైదీల దుస్థితిని ప్రస్తావించేవారు. ఫ్రీడమ్ ఫైటర్స్ పై కేసును విచారించే అర్హత విదేశీ శక్తులు నియమించిన అధికారులకు లేదని తేల్చి చెప్పేవారు. భగత్ సింగ్ మాటలను న్యూస్ పేపర్లు దేశ నలుమూలలకు చేరవేసేవి. వాటిని చదివిన భారతీయులకు విప్లవకారులంటే హంతకులు కారని, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు వారెంచుకున్న మార్గం విప్లవం అని అర్థమైంది. భగత్ సింగ్ కి మద్దతుగా ర్యాలీలు మొదలయ్యాయి. కోర్టు బయట, కోర్టు లోపల ఇన్క్విలాబ్ జిందాబాద్ నినాదాలు వెల్లువెత్తాయి. కానీ సొంత వ్యక్తులు నమ్మక ద్రోహం చేస్తారని, వెన్నుపోటు పొడుస్తారని భగత్ సింగ్ ఎప్పుడూ ఊహించలేదు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులైన జయగోపాల్, హన్స్రాజ్ వోహ్రాలు అప్రూవల్స్ గా మారారు. శాండర్స్ హత్యకు ప్లాన్ చేసింది సుఖ్దేవ్ అని, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, భగత్ సింగ్ లు ఆ ప్లాన్ ని అమలు చేశారని సాక్ష్యాలు చెప్పారు. చివరికి బ్రిటిష్ పోలీసు హత్య కేసులో 1930 అక్టోబర్ 7న భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువడించింది. సొంత మనుషులు వెన్నుపోటు పొడవడంతో బాధపడినప్పటికీ ఉరిశిక్ష తీర్పును భగత్ సింగ్ స్వాగతించారు. తాను బలంగా విశ్వసించే విప్లవ సిద్ధాంతాలకు తన ప్రాణత్యాగం ఉపయోగపడుతుందని నమ్మారు. తన మరణంతో ప్రజల్లోంచి మరో భగత్ సింగ్ పుట్టుకొస్తాడని, స్వాతంత్ర్యం కోసం పోరాడతాడని భావించారు. ఉరిశిక్ష తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు మద్దతుగా దేశ నలుమూలలా ర్యాలీలు జరిగాయి. ప్రజలు ఆందోళనలు చేపట్టారు. కానీ నిరసనలతో బ్రిటిష్ ప్రభుత్వం దిగిరాదన్న హార్ష్ రియాలిటీ అందరికీ తెలుసు. అందుకే దేశ ప్రజల చూపు మహాత్మాగాంధీ వైపు మళ్లింది. ముగ్గురు విప్లవకారులకు విధించిన శిక్షను రద్దు చేసే శక్తి గాంధీ ఒక్కరికే ఉందని అందరూ భావించారు. అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ కి గాంధీ ఒక్క మాట చెబితే పని జరిగిపోతుందని వారు అనుకున్నారు. అందుకే ఇప్పటికీ భగత్ సింగ్ మరణం టాపిక్ వస్తే గాంధీ ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. గాంధీ సిద్ధాంతాలకు, విప్లవకారుల సిద్ధాంతాలకు నార్త్ పోల్, సౌత్ పోల్ కున్నంత తేడా ఉంటుంది. అందుకే ఈ విషయంలో గాంధీ ఏం చేయలేదని ఇప్పటికీ కొందరు చెబుతూ ఉంటారు. నిజమే, విప్లవకారులతో గాంధీ కలిసి నడవలేరు. కానీ భగత్ సింగ్ ఉరిని ఆయన వ్యతిరేకించారు. ఇదే విషయాన్ని వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ తో భేటీలోనూ ప్రస్తావించారు. భగత్ సింగ్ గురించి గాంధీ ప్రస్తావించారు. శిక్షను తగ్గించాలని అడగలేదు, కానీ ప్రస్తుత పరిస్థితిలో ఉరిని వాయిదా వేయాలని కోరారు. ఒక యువకుడిని ఉరితీస్తే అతను ప్రజల ముందు అమరుడవుతాడని, ప్రజలు ఉద్యమిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తుందని భావించారు అని లార్డ్ ఇర్విన్ తన బయోగ్రఫీలో రాసుకొచ్చారు. అయితే విప్లవకారులను ఉరితీసే 3 రోజుల ముందు కూడా దాన్ని ఆపేందుకు గాంధీ ప్రయత్నించారు. శిక్షను తగ్గిస్తే దేశంలో శాంతి కొనసాగుతుందని, ఇదందరికీ మంచిదని విజ్ఞప్తి చేశారు. కానీ లార్డ్ ఇర్విన్ మాత్రం శిక్షను తగ్గించేందుకు తన వద్ద కారణాలేవీ లేవని గాంధీకి జవాబిచ్చారు. అయితే భగత్ సింగ్ ని రక్షించేందుకు గాంధీ హోల్ హార్టెడ్ గా పనిచేయలేదని విమర్శలున్నాయి. ఆయన మనసు పెట్టుంటే కథ మరోలా ఉండేదని ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. సుభాష్ చంద్రబోస్ వంటి ఉద్యమకారులు సైతం భగత్ సింగ్ ఉరికి వ్యతిరేకంగా గొంతుకను వినిపించారు. కానీ విప్లవకారుల మరణాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. తన చివరి రోజులు సమీపిస్తున్నాయని తెలుసుకున్న భగత్ సింగ్ భయపడలేదు. అప్పటికే హార్ష్ లైఫ్ కి ఆయన అలవాటు పడ్డారు. లాహోర్ సెంట్రల్ జైల్లోని రూమ్ నెంబర్ 14 ని ఆయనకు కేటాయించారు. 5 ఫుట్ 10 ఇంచ్ గది అది. ఒక్కరు తప్ప మరొకరు పట్టలేరు. ఎప్పుడూ దుర్వాసనొస్తూ ఉండేది. తన జీవితంలో మిగిలిన సమయంలో ఎన్ని వీలైతే అన్ని పుస్తకాలు చదవాలని ఆయన భావించారు. తన్ని ఎవరు కలిసేందుకు వస్తున్నా ఏదో ఒక పుస్తకం తీసుకురావాలని విజ్ఞప్తి చేసేవారు. అయితే మరణం సమీపిస్తున్న కొద్దీ భగత్ సింగ్ లో ఎన్నో భావోద్వేగాలు కనిపించేవి. 23 ఏళ్లకే ప్రాణాలు కోల్పోతుండడం ఆయన్ని చాలా బాధ పెట్టేది. జీవితంలో ఇంకా ఏమీ చూడలేదని, ఏం సాధించలేదని కొన్నిసార్లు బాధపడేవారు. ఇంకొన్నిసార్లు మాత్రం దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పిస్తున్నానని గర్వపడేవారు. 1931 మార్చ్ 3న భగత్ సింగ్ చివరిసారిగా తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. తనకి కన్నీళ్లతో వీడ్కోలు పలకొద్దని, జీవితంలో చివరి రోజులను సంతోషంగా గడపాలని ఉందని కుటుంబానికి ముందే సమాచారం ఇచ్చారు. కానీ 23 ఏళ్లకే కుమారుడు ఇక ప్రాణాలతో ఉండడం తెలిస్తే ఏ తల్లి కన్నీళ్లు ఆగుతాయి? ఏ తండ్రి బాధపడడు? ఆ రోజు కూడా అదే జరిగింది. భగత్ సింగ్ ని చూసేందుకు ఆయన తాత, తండ్రి, తల్లి, తోబుట్టువులు అందరూ వచ్చారు. వారందరి కళ్లలో కన్నీళ్లు కనిపించాయి. అమ్మా, నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే నన్ను నేను ఆపుకోలేను. మనం ఉద్యమకారులం,
భగత్ సింగ్కి ఉరివేస్తే ఆయన తల్లి కన్నీళ్లు పెట్టుకుందని ప్రజలు అనుకోకూడదు అని తల్లికి చెప్పారు. అందుకు బదులుగా ఆ తల్లి కన్నీళ్లు తుడుచుకుని ప్రతి మనిషి ఏదో ఒకరోజు వెళ్ళిపోవాలి, కానీ కొన్ని మరణాలు మాత్రమే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. ఉరికంబం ఎక్కిన తర్వాత ఇన్క్విలాబ్ జిందాబాద్ అని గర్వంగా బిగ్గరగా అరువు అని కుమారుడికి చెప్పింది. ఉరిశిక్షణ ఆపేందుకు వైస్రాయ్తో గాంధీ టచ్లో ఉన్నారు అని భగత్ సింగ్ తండ్రి అన్నారు. కానీ అది జరగదని భగత్ సింగ్కి కూడా తెలుసు. తండ్రి ఆశలను ఎందుకు చిదిమేయడం అని మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సుఖ్దేవ్, రాజ్గురువులను చివరిసారిగా చూసుకోవడానికి ఎవరూ రాలేదని తెలిసి భగత్ సింగ్ చాలా బాధపడ్డారు. నా అనేవాళ్లు లేకపోవడం చాలా బాధాకరం అనుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ముగ్గురు విప్లవకారులను 1931 మార్చి 24 ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సింది. మార్చి 23న భగత్ సింగ్ లాయర్ ప్రాణ్నాథ్ మెహతా చివరిసారిగా ఆయన్ని కలిశారు. మరణం కొన్ని గంటల దూరంలో ఉందని తెలిసినా మెహతాని నవ్వుతూ పలకరించారు భగత్ సింగ్. భారతదేశానికి ఏవైనా చెప్పేదుందా అని లాయర్ అడిగిన ప్రశ్నకు ఇన్క్విలాబ్ జిందాబాద్ అని సమాధానమిచ్చారు. చివరి కోరిక ఏదైనా ఉందా అని అడగ్గా, నాకు ఇదే దేశంలో మళ్లీ పుట్టాలని ఉంది, ఈ దేశానికి మళ్లీ సేవ చేయాలని ఉంది అని బదులిచ్చారు. లాయర్ వెళ్లిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం జరగాల్సిన ఉరిని 23వ తేదీ రాత్రి 7 గంటలకు షిఫ్ట్ చేశారు. విప్లవకారులు ముగ్గురు ఉరికంబానికి కలిసి నడిచారు. తమకిష్టమైన పాట పాడుకుంటూ ఇన్క్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ ఉరికంబం ఎక్కారు. చివరికి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీశారు. విప్లవకారులు మరణించారని వైద్యులు నిర్ధారించారు. కానీ నిరసనకారులు జైలు బయట కాపు కాశారని, మృతదేహాలను తరలించేందుకు ఇబ్బంది కలుగుతుందని అధికారులకు తెలుసు. అందుకే వెనక గోడలను పగలగొట్టి విప్లవకారుల మృతదేహాలను ఒక ట్రక్లో పడేసి ఫిరోజ్పూర్కి సమీపంలో సత్లజ్ నది వద్ద అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్లారు. మంటలు చూసిన స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. సగం కాలిన శరీరాలను అక్కడే వదిలేసి అధికారులు లాహోర్ పారిపోయారు. ఆ మృతదేహాలు విప్లవకారులవని గుర్తించిన స్థానికులు రాత్రంతా వాటికి కాపలా కాచి కన్నీటి వీడ్కోలు పలికారు. విప్లవకారుల మరణ వార్త తొలుత లాహోర్ అంతటా, అనంతరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇన్క్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రజలు రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలిపారు. ఆ రోజు వారి మధ్యలో ఒక భగత్ సింగ్, ఒక సుఖ్దేవ్, ఒక రాజ్గురులు పుట్టుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. స్వతంత్ర భారతదేశం కోసం ఆయన కన్న కలలు 1947 ఆగస్టు 15న నిజమయ్యాయి. కానీ ఆ రోజు భగత్ సింగ్ జీవించి లేరు. ఎందరో వీరుల ప్రాణత్యాగం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రమని భగత్ సింగ్ చివరి రోజులను చూస్తే మనకిది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కుల్దీప్ నాయర్ రాసిన వితౌట్ ఫియర్ పుస్తకం ఆధారంగా చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.